తదుపరి సిజేఐ జస్టిస్ గవాయ్ కేంద్రానికి సుప్రీంకోర్టు సిజేఐ సంజీవ్ ఖన్నా సిఫారసు 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా మే 14 బాధ్యత స్వీకరణ. జస్టిస్ బాలకృష్ణన్ తర్వాత ఆయన 2 దళిత సిజేఐ. మహారాష్ట్రలో జననం, ముంబై హైకోర్టులో పలు హోదాల్లో విధులు. 2019 నుంచి సుప్రీంకోర్టులో కీలక ధర్మాసనంలో ముఖ్య భూమిక. 370 రద్దు, పెద్ద నోట్ల రద్దు, ఎన్నికల బాండ్ల నిలిపేత తీర్పుల్లో భాగం అంటూ చూస్తాను. సో తదుపరి సిఐగా మొత్తానికైతే జస్టిస్ గవాయ్ పేరు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు సంజీవ్ ఖన్నా ఉన్నారు. సో ఆయన సిఫారసు చేసిండట జస్టిస్ గవాయ్ని. సో ఆయన ఆల్మోస్ట్ ఆయన పేరే కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ఎంపికయ్యారు. ఆయన పేరును కేంద్ర ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా బుధవారం సిఫారసు చేశారు. వచ్చే నెల 13వ తేదీన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ చేయనున్నారు. ఆ మర్నాడు 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. అనంతరం ప్రస్తుత సిజే నుంచి ఆయన బాధ్యత స్వీకరిస్తారు. జస్టిస్ కేజీ బాలకృష్ణ తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నటువంటి 2వ దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్. చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా అప్పటి సిజే చంద్రచూడ్ నుంచి గత నవంబర్లో బాధ్యతలు తీసుకున్నారు. జస్టిస్ చంద్రచూడ్ బాటలోనే ఆయన 25 ఏళ్ల వయసులో పదవి విరమణ చేయనున్నారు. జస్టిస్ బిఆర్ గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబర్ 20 ఆర్ఎస్ గవాయ్ కమల దంపతులకు ఆయన జన్మించారు. ఆర్ఎస్ గవాయ్ దళిత నాయకుడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుని గాను, గవర్నర్ గాను ఆయన సేవలు అందించారు. ఆయన సోదరుడు రాజేంద్ర గవాయ్ కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. జస్టిస్ గవాయ్ అమరావతి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులయ్యారు. 1985లో బార్ కౌన్సిల్లో సభ్యులయ్యారు. బాంబే హైకోర్టులో 1992 నుంచి 93 వరకు ఏజీపీ గాను, ఏపీపీ గాను పనిచేశారు. నాగ్పూర్ బెంచ్ లో పీపీగా 2000 జనవరి 15 నియమితులయ్యారు. హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2005 నవంబర్ 12 నియమితులయ్యారు. ఆయన 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. ఎస్సీ వర్గీకరణ బెంచ్ లో సభ్యులు అంటూ చూస్తాను. సో ఎస్సీ వర్గీకరణ కూడా ఆయన ఒక కీలకమైన సభ్యుడిగా ఉన్నారు. అది ఆల్రెడీ 4:1 మెజార్టీతో ఆమోదించిన 5 సభ్యుల బెంచ్ లో ఆయన ఒకరు. ఎస్సీ వర్గీకరణ జరిపే రాజ్యాంగ అధికారం రాష్ట్రాలకు ఉన్నదంటూ 6:1 మెజార్టీలో ఆమోదించిన 7 సభ్యుల రాజ్యాంగ ధర్మసభలో ఆయన కూడా సభ్యుడు అంటూ అంటా ఉన్నారు. సో మొత్తానికైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ని అపాయింట్ అయినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మే నెలలో ఆయన బాధ్యత తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇదంతా కూడా అందరికీ తెలుసు, కొలీజియం సిఫారసుల మేరకే జరుగుతూ ఉంటుందనే విషయం కూడా తెలుసు. ఇప్పుడు ఎందుకంటే కొలీజియం మీద కొంత ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దళిత నాయకుడిని దళిత వ్యక్తిని తెర మీద తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరిగింది. అది మాత్రం వాస్తవం.